ఒక విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. చాలా రోజుల గ్యాప్ వచ్చింది. భౌతికమైన పనుల మీద కాస్త బిజీగా ఉండటం వల్ల సహోదరులుగా నాకు తగ్గ కొన్ని అప్డేట్స్, నాకు వినబడిన అప్డేట్స్ మీకు వినిపించలేకపోయాను. యూట్యూబ్ ద్వారా అనేక మంది సహోదరులతో, క్రైస్తవేతరులతో కొన్ని విషయాలు పంచుకున్న సందర్భాలు ఉన్నాయి, మీకు తెలిసిందే. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం క్లారిటీగా మాట్లాడుకుందాం ఈరోజు. ఒక వ్యక్తి నాకు వాట్సాప్కి ఒక ఒక పాంప్లెట్ నా వాట్సాప్కి సెండ్ చేశాడు. ఒక పాంప్లెట్ నా వాట్సాప్కి సెండ్ చేస్తే అందులో ఏముందో ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. ఇది ఖచ్చితంగా ఒక మతాన్ని హైలైట్ చేస్తూ, ఒక మతాన్ని కించపరచాలనే ఉద్దేశంతో ఆ వ్యక్తి ఈ పాంప్లెట్ నా వాట్సాప్కి పెట్టడం జరిగింది. ఒకసారి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఒకసారి నేను చదువుతూ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. విదేశీ సంస్కృతిని విడనాడుదాం, స్వదేశీ సంస్కృతిని కాపాడుదాం. అంటే మెయిన్ కంటెంట్ ఏంటంటే ఈయనకి కిందనిచ్చాడు హెడ్లైన్స్ పెద్దగా, జనవరి వద్దు మన ఉగాది ముద్దు, జనవరి వద్దు మన ఉగాది ముద్దు అని ఈ పాంప్లెట్లో ఉండటం జరిగింది. అయితే ఆయన పెట్టుకునేది వాళ్ళకు సంబంధించిన సంస్కృతి, వాళ్ళకి సంబంధించి వాళ్ళకి అది సెండ్ చేసి ఉంటే అది వాళ్ళ యొక్క మత ఆచారాలను ఆయన కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడేమో అని మనం అనుకోవచ్చు. కానీ అది డైరెక్ట్గా నా వాట్సాప్కి సెండ్ చేశాడు కనుక నేను ఈ విషయంలో రెస్పాండ్ అవుతున్నాను. ఎందుకంటే నాకులాగా చాలామందికి పెట్టే ఉంటాడు, సోషల్ మీడియాలో కూడా పెట్టే ఉంటాడు. ఒకవేళ అతని ఉద్దేశం ఏంటంటే ఎదటి మతాన్ని కించపరచాలని ఉందేమో అన్న ఉద్దేశంతో. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, విదేశీ సంస్కృతిని విడనాడుదాం, స్వదేశీ సంస్కృతిని కాపాడుదాం. ఇక్కడ రెండూ తప్పే. ఎందుకు తప్పంటే, విదేశీ సంస్కృతిని విడనాడాలి అని అనుకుంటే మనం చాలా వదిలేయాలి. ఎందుకంటే ఈరోజు విదేశాలు తయారు చేస్తున్న చాలా వస్తువులను మనం వాడుతున్నాం. లేక వాళ్ళ ఆ సాంప్రదాయాలను కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఆచారాలను కానివ్వండి, కొన్ని మనకు తెలియకుండానే మనం అవి చేస్తూ ఉంటాం. అలాగని మన భారతదేశ సంప్రదాయాలను, సంస్కృతులను మనం వదిలేయాలంటే వదిలేయకూడదు. ఖచ్చితంగా మంచి వాటిని ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. అలాగని మన భారతదేశ విష సంస్కృతులు లేవా అంటే ఉన్నాయి. మన భారతదేశంలో కూడా చాలా విష సంస్కృతులు ఉన్నాయి. ఏంటి ఆ విష సంస్కృతులు అంటే, ఒక చిన్న పిల్లను తీసుకువెళ్ళి ముసలివాడికి పెళ్లి చేసేయటం, ఇది చాలా దౌర్భాగ్యమైన సంస్కృతి. రెండవది, ఒక బాగా బడుగు బలహీన వర్గాలలో పుట్టిన దళితుల సంబంధించిన కుటుంబాల్లో పుట్టిన ఆడబిడ్డలను తీసుకువెళ్ళి దేవునికి పెళ్లి చేస్తాను అని పేరట దేవుడిని అడ్డం పెట్టి దేవుడికి పెళ్లి చేస్తానని చెప్పి అక్కడ దేవునికి పెళ్లి చేసేసి ఆ అమ్మాయిని ఊరు వాళ్ళందరూ ఒక వ్యభిచారిలా వాడుకోవటం, ఇది చాలా దౌర్భాగ్యమైన సంస్కృతి. ఈ సంస్కృతిని ఖచ్చితంగా దీన్ని విడనాడాలి, దీన్ని తన్ని తరమాలి. ఈ సంస్కృతిని ఎవడైతే పెట్టాడో వాడిని మాత్రం ఖచ్చితంగా శిక్షించాలి. ఇలాంటి సంస్కృతులు కలిగిన మన భారతదేశం, ఇలాంటి విష సంస్కృతులు కలిగిన మన భారతదేశంలో ఉన్న ఈ విష సంస్కృతులని మనం విడనాడాలా, కాపాడాలా? ఖచ్చితంగా విడనాడాలి. ఏ బుర్ర బుద్ధున్నోడు ఎవడైనా కూడా దీన్ని వాడకూడదండి, దీన్ని విడనాడాలండి అని అంటారు. అంతే కదండి, కరెక్టే కదా నేను చెప్పేది. సో ఈ పాంప్లెట్ ఎవడైతే పెట్టాడో నాకు, వాడు కూడా వాడి కుటుంబంలో ఉన్న వాడి ఆడబిడ్డల్ని తీసుకెళ్ళి దేవుని పేరుకిచ్చి దేవునికి పెళ్లి చేసేస్తాం. ఆ తర్వాత ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆవిడ ఒక వ్యభిచారిలా వాడుకుంటారంటే ఈ పాంప్లెట్ పెట్టినోడు కూడా ఈ సంస్కృతిని కాపాడాలని ప్రయత్నం చేయడు. సో వాళ్ళకి తెలియక కొంతమంది ఆ ధర్మాన్ని కాపాడదాం, సంస్కృతులను కాపాడదాం, మన సంప్రదాయాలను కాపాడదాం చెప్తున్నారు. మంచివి సంప్రదాయాలను, మంచి యొక్క సంస్కృతులను మనం ఖచ్చితంగా కాపాడాలి. అవి మరుగైపోకుండా కాపాడవలసిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. అలాగని భారతదేశంలో ఉన్న చాలా దౌర్భాగ్యమైన సంస్కృతులు ఉన్నాయి. ఆ సంస్కృతులపైన మనం పోరాడాలి, వాటిని విడిచిపెట్టాలి, వాటిని విడనాడాలి. చదువుకోకూడదు, భారతదేశంలో ఉన్న ఆడవాళ్ళు చదువుకోకూడదని ఒక విష సంస్కృతి మన భారతదేశంలో ఉంది. దాన్ని ఆల్రెడీ చాలామంది దానిపైన పోరాడారు. వాళ్ళకు సంబంధించిన వాళ్ళ నాలెడ్జ్లో వాటిని పోరాడి వాటిని జయించిన సందర్భాలు ఉన్నాయి. రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు ఇలా ఆడబిడ్డలు చదువుకోవాలి, వాళ్ళకి స్వాతంత్రం ఉండాలి, వాళ్ళు కూడా సమాజంలో అందరిలాగా స్వేచ్ఛాజీవులుగా బ్రతకాలని ఒక ఆలోచనతో వాళ్ళు పోరాడిన సందర్భాలు ఉన్నాయి. అలాగని భారతదేశంలో ఉన్న ప్రతి విష సంస్కృతిని మనం ఖచ్చితంగా విడనాడాలి. భారతదేశంలో ఉన్న ప్రతి మంచి సంస్కృతిని మనం కాపాడవలసిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. అలాగని విదేశీ సంస్కృతులు కూడా విష సంస్కృతులు ఉంటే ఖచ్చితంగా వాటిని కూడా మనం విడనాడాలి.
వాటిని కూడా మనం ఖండించాలి. అవునా కదండి? ఎవడో విదేశీయుడు వచ్చి మన పైన వాడు విష సంస్కృతిని రుద్ది వాడు మనల్ని తప్పు మార్గంలో నడిపించి మన పిల్లలను మన ఆడబిడ్డలను చేర్చే విధంగా ఉంటే ఖచ్చితంగా వాటిని కూడా మనం శిక్షించాలి. వాటిని కూడా మనం విడనాడాలి, అవసరం అయితే తన్ని తరమాలు కూడా. రెండవది, వాళ్ళు ఏదైతే తీసుకొచ్చిన మంచి సాంప్రదాయ సంస్కృతులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈ రోజుకి ఫాలో అవుతున్నాం. ఏంటి? వైద్యం, విద్య, ఇలా వారు ఫ్రీగా విద్యను అందించారు, ఫ్రీగా వైద్యాన్ని అందించారు. ఇలాంటి మంచి సాంప్రదాయాల సంస్కృతులు ఏవైతే విదేశీయులు తీసుకొచ్చినవి ఉన్నాయో ఖచ్చితంగా దాన్ని మనం ఫాలో అవ్వాలి. అవసరమైతే మనం కూడా పాటించి వేరొకరికి నేర్పించాలి. మన భావితరాలకు వాటిని అన్వయింపు చేయాలి. అలాగని మన భారతదేశంలో మంచి వాళ్ళు లేరా, మన భారతదేశంలో మంచి సాంప్రదాయాలు కలిగిన వారు లేరంటే చాలామంది ఉన్నారు. ఎందుకు లేరు? డొక్కా సీతమ్మ గారు ఎంతోమందికి అన్నదానం చేసింది, ఆహారం పెట్టారు. ఇలా మన భారతదేశంలో కూడా మంచి చేసిన రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు, తర్వాత డొక్కా సీతమ్మ గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వారు చాలామంది మన భారతదేశంలో మంచి సంస్కృతిని సాంప్రదాయాన్ని నేర్పించిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా అవన్నీ మనం చేయాల్సిందే. ఇక జనవరి వద్దు ఉగాది ముద్దు అని అంటున్నారు కదండి. ఉగాది చేస్తే చేయండి, తప్పేముంది? ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఉగాది వద్దండి, ఉగాది చేయకండి, ఉగాది తీసేయండి అని మిమ్మల్ని ఎవరైనా అన్నారా? లేకపోతే అలాంటి నోటిఫికేషన్, లేకపోతే అలాంటి ఒక ఏదైనా ఉద్యమంగా ఏమైనా ప్రారంభమైందా? ఎందుకు మీరు కంగారు పడిపోతున్నారు? అలాంటిది ఏం లేదు కదా. సో జనవరి ఎందుకు మనం ఫాలో అవ్వాలంటే, ఈరోజు మనం ఈ మొబైల్ ఫోన్ ఏదైతే వాడుతున్నామో ఈ మొబైల్ ఫోన్ తెల్లవారులేసి డేట్ ఎంత అవుతుంది ఈరోజు అని మనం చూసుకోవాలంటే ఫోన్ మనకి ఖచ్చితంగా ఉండాలా లేదా? ఈరోజు డేట్ ఎంత అండి? ఈరోజు డేట్ ఎంత అంటే నేను మనం ఫోన్ ఓపెన్ చేసి ఇదిగో ఈరోజు బుధవారం అండి, 2026 సంవత్సరం జనవరి 7వ తారీఖు, సమయం ఎంత అవుతుంది అని మనం ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిన దానికి మనకి ఫోన్ ఉండాలి కదా. ఈ ఫోన్లో ఏ డేట్ ఫాలో అవుతున్నాం మనం ఆ డేటే ఫాలో అవ్వాలి. ఉగాది చేసుకోండి, మిమ్మల్ని ఎవరు వద్దంటలేదు, చక్కగా చేసుకోండి, ఉగాదిని ఆచరించండి, ఫాలో అవ్వండి. అలాగని మా గ్రంథాలు చెప్తున్నాయి కనుక ఉగాదినే మేము స్థాపితం చేస్తాం, మాకు జనవరి వద్దు అని అంటే కుదరదు అలా. ఎందుకంటే జనవరి ఖచ్చితంగా నువ్వు వద్దన్నా నువ్వు ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే బ్యాంక్కి వెళ్తే నువ్వు డేట్ అడిగితే నువ్వు ఉగాది డేట్ వేస్తానంటే ఎవడో డబ్బులు ఇవ్వడు, ఈ డేట్నే వేయాలి. జనవరి నెల నుంచి ఏదైతే డేట్ వస్తుందో ఆ డేట్నే వేయాలి. గ్రెగోరియన్ క్యాలెండర్ని మాత్రమే మనం వాడాలి. అంతేగాని ఉగాది క్యాలెండర్ నేను వాడతానంటే ఎవడో కూడా నీకు డబ్బులు ఇవ్వడో, పోర బయటికి అంటాడు. అది నీ సంస్కృతి, నీ సాంప్రదాయాన్ని నువ్వు పాటించడం, ఫాలో అవ్వటం అది తప్పేం కాదు. నువ్వు చేయటం మంచిదే, చెయ్యండి, మంచిది, మంచి ఆలోచన. అంతేగాని ఎదటి వాళ్ళ యొక్క సంస్కృతి విధానాలను మనం తప్పుపడదాం, తప్పుడు మార్గంలో నడిపిద్దాం, తప్పుడు ఆలోచనల వైపు చర్చిద్దాం అంటే మాత్రం ఖచ్చితంగా అవి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితులకు మనల్ని నెట్టేసే విధంగా, ఒక మత ఉన్మాదాన్ని సమాజంలో రేపే విధంగా, ఆలోచనలు రేపే విధంగా ఉంటుంది. కనుక అలాంటి తప్పుడు ఆలోచనలు మీకు తీసేయండి. ఇక రెండవది, ఈరోజు మనం సంక్రాంతి పండుగ చేసుకుంటున్నాం. సంక్రాంతి పండుగ ఎక్కడి నుంచి వచ్చింది? మన సాంప్రదాయం అది లేదు, విదేశీ సాంప్రదాయం. సరిగ్గా మీరు చదవండి, సరిగ్గా మీరు ఆలోచించండి. సంక్రాంతి పండుగలు అనేవి మన భారతదేశానికి సంబంధించిన పండుగ కాదు. అది ఎక్కడో విదేశీయుల నుంచి వాళ్ళు పంట చేతికి వచ్చేసరికి సంవత్సరానికి ఒక పంట చేతికి వచ్చేది. ఆ సంవత్సరం అంతా వచ్చే పంటను దాన్ని ఆనందించడానికి, ఆ పంటను అనుభవించడానికి తమకున్న పిల్లలను లేకపోతే అల్లుళ్ళను ఇంటికి రప్పించుకొని వాళ్ళకి సక్రమంగా చూసి ఆనందంగా గడపడానికి సంక్రాంతి ప్రతి సంవత్సరం ఆ నెలలో పంట చేతికొచ్చే సమయాన్ని అది ఒక పండగ వాతావరణంగా చేసేవారు. మరి మన భారతదేశంలో దాన్ని మనం పేరు మార్చుకొని ఈరోజు సంక్రాంతిగా మనం ఆచరిస్తున్నాం. తప్పే ఉంది? ఇప్పుడు మనం విదేశీ సంస్కృతి వద్దు అని అనగానే ఈ సంక్రాంతి పండుగని తీసేద్దామా? అవ్వదు కదండి. మంచిది ఖచ్చితంగా మనం ఎవరు చేసినా అది మంచే. అది మనవాళ్ళు చేసినా మంచే, బయటవాడు వచ్చి చేసినా మంచే. చెడు మనవాడు చేసిన చెడే, బయట వాళ్ళు చేసిన చెడే. చెడుని చెడుగా వ్యతిరేకిద్దాం, మంచిని మంచిగా ఆస్వాదిద్దాం, మతన్మాదాన్ని తరిమి కొడదాం, మానవత్వాన్ని నెలకొల్పుదాం. అలాంటి ధన్యత దేవుడు మీ జీవితాల్లోకి ఇచ్చి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.